పరమాత్మ ఒక్కటే అన్నది వన్ అని నేర్పిస్తున్నప్పుడు అక్కడ ద్వంద్వం రాదు. ఎట్లా దీన్ని మెల్లగా మనకు తెలియకుండా ఎక్కిచ్చారంటే కొంతమంది అట్లాంటి నార్సిసిస్టిక్ మైండ్ సెట్ అన్నిట్లో ఉంటారు, అన్ని ఫీల్డ్స్లో, అన్ని ఏరియాస్లో. మీరు నమ్మరు, నేను పనిచేసే దాంట్లో ఆర్ హాస్పిటల్స్లో ఎక్కడన్నా పెద్ద పెద్ద సిస్టమ్స్లో వాళ్ళ చైర్ కోసం ఏ పనైనా చేయడానికి రెడీ ఉంటారు, అంతంత చదువుకుని. అంత పెద్ద పెద్దగా చదువు నేను చాలా హాస్పిటల్స్లో చూశాను, గవర్నమెంట్ జాబ్స్లో చూశాను, లేకపోతే ఇలాంటి స్వామీజీలు వాళ్ళ దగ్గర ఉంటూ హిమాలయాల్లో, అఖాడాల్లో ఆర్ ఇంకా రకరకాల మఠాలు ఉంటాయి, అందులో వాళ్ళకి వాళ్ళు. నేను అంటుంది అలాంటి చెడ్డ వాళ్ళని పట్టుకుని మొత్తం సిస్టమ్ రాంగ్ అనడం ఎవ్వరికి ఏ ఆస్పెక్ట్లోనూ కరెక్ట్ కాదు. అండ్ ఇలా ఎవరైతే వెలివేయబడుతున్నారంటున్నారో లేకపోతే అన్యాయం జరుగుతుందంటున్నారో వాళ్ళు గట్టిగా నించోవాలి. అట్లాంటి చోట్ల అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంతటి వాడైనా సరే వాడిని మాట్లాడాలి, ఎదిరించాలి, తేల్చుకోవాలి. అసలు నో వే. భగవంతుని యందు అందరూ సమానం. అది ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది కాదు. అండ్ నేను ఎవరిని అసలు చెప్పడానికి ఎట్ ఏ హయ్యర్ లెవెల్లో భగవంతుడికి ఎవ్వరు రాయబారే అవసరం లేదు. అట్ గాడ్ లెవెల్ నో రాయబారు. నువ్వు అక్కడ కూర్చుని మనకి భక్త కన్నప్ప లేడా, మనకి ప్రహ్లాదుడు లేదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్తంభం నుంచి కావాలంటే స్తంభం నుంచి వచ్చారు. మనకి దేవుడికి స్తంభం నుంచి చూపించరా అంటే స్తంభం నుంచి వచ్చారు.